ఎపిసోడ్ 7 ఓ ఫుల్ స్టోరీ. అనన్యకు వచ్చిన ఆ రహస్య కాల్ తర్వాత ఆమె మనసులో సందేహాలు పెరుగుతూనే ఉన్నాయి. నీ చుట్టూ ఉన్నవాళ్లలో ఎవరో ఒకరు నిజం చెప్పడంలేదు. ఆ మాటలు ఆమెను చాలా ఆలోచనలో పడేశాయి. మరుసటిరోజు ఉదయం అనన్య రాఘవ్ను కలిసింది. గ్రామం బయట ఉన్న పాత దేవాలయం దగ్గర ఇద్దరూ మాట్లాడుతున్నారు. రాఘవ్, మనం ఆ ఇద్దరు యువకుల గురించి వెంటనే తెలుసుకోవాలి అని అనన్య అన్నది. రాఘవ్ తల ఊపాడు. నేను ఇప్పటికే విక్రమ్ను పంపించాను. అతను నగరంలో ఆ కంపెనీ గురించి మరింత సమాచారం సేకరిస్తున్నాడు. అనన్య కొద్దిగా నిశ్చింతగా అనిపించింది. అప్పుడే శ్రావణి అక్కడికి వచ్చింది. అనన్య, నేను నిన్ను ఎక్కడెక్కడో వెతికాను అని శ్రావణి చెప్పింది. అనన్య చిరునవ్వు పెట్టింది. ఏమైంది? శ్రావణి కొంచెం ఉత్సాహంగా చెప్పింది. నిన్న వచ్చిన ఆ వ్యాపారవేత్త నాకు కూడా ఉద్యోగ అవకాశం ఇచ్చాడు. నేను నగరానికి వెళ్లాలని ఆలోచిస్తున్నాను. అనన్య ఒక్కసారిగా షాక్ అయింది. ఏమిటి? నువ్వు కూడా వెళ్తావా? అవును. ఇది మంచి అవకాశం అనిపిస్తోంది. అనన్య వెంటనే రాఘవ్ వైపు చూసింది. అతని ముఖం గంభీరంగా మారింది. శ్రావణి, ఆ కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకోకుండా వెళ్లడం మంచిది కాదు అని రాఘవ్ అన్నాడు. శ్రావణి కొంచెం కోపంగా చూసింది. నువ్వు ఎందుకు అందరినీ భయపెడుతున్నావు? అందరికీ మంచి అవకాశం వస్తే కూడా అడ్డుకుంటున్నావు. ఈ మాటలు విన్న అనన్య ఆశ్చర్యపోయింది. ఇప్పటివరకు శ్రావణి ఇలా మాట్లాడలేదు. శ్రావణి, రాఘవ్ మనకు సహాయం చేయాలని మాత్రమే చెబుతున్నాడు అని అనన్య చెప్పింది. కాని శ్రావణి అంగీకరించలేదు. నాకు నా భవిష్యత్తు గురించి నేనే నిర్ణయం తీసుకుంటాను అని చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోయింది. అనన్య మనసులో ఒక భయం మొదలైంది. ఇది సరైనది కాదు అని ఆమె మెల్లగా అన్నది. రాఘవ్ కూడా అదే అనుకున్నాడు. అదే సమయంలో రాఘవ్ ఫోన్ మోగింది. అది విక్రమ్. రాఘవ్, చాలా పెద్ద విషయం తెలిసింది అని విక్రమ్ ఆతృతగా చెప్పాడు. ఏమైంది? ఆ కంపెనీ నిజంగా ఒక మోసం. వాళ్లు యువతను నగరానికి తీసుకెళ్లి డబ్బులు దోచుకుంటున్నారు. రాఘవ్ గంభీరంగా మారిపోయాడు. మరి మన గ్రామం నుండి వెళ్లినవాళ్లు? వాళ్లు కూడా అదే ప్రమాదంలో ఉండొచ్చు. అనన్య ఈ విషయం విని షాక్ అయింది. మనము వెంటనే ఏదైనా చేయాలి. రాఘవ్ తల ఊపాడు. అవును. కాని మనకు ఒక పెద్ద సమస్య ఉంది. ఏమిటి? మన ప్లాన్ ఎవరో ఆ వ్యాపారవేత్తకు చెప్పుతున్నారు. అనన్య గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. అంటే మన దగ్గర ఎవరో ద్రోహం చేస్తున్నారా? రాఘవ్ నెమ్మదిగా అన్నాడు. అది నిజమే కావచ్చు. అదే సమయంలో అనన్య ఫోన్లో ఒక మెసేజ్ వచ్చింది. ఆమె మెసేజ్ ఓపెన్ చేసింది. అది ఒక ఫోటో. ఆ ఫోటో చూసిన వెంటనే అనన్య షాక్ అయింది. అందులో శ్రావణి ఆ వ్యాపారవేత్తతో కలిసి మాట్లాడుతున్న ఫోటో ఉంది. అనన్య చేతులు వణికాయి. ఇది ఎలా సాధ్యం? రాఘవ్ కూడా ఆ ఫోటో చూసి ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు పెద్ద ప్రశ్న వచ్చింది. శ్రావణి నిజంగా ద్రోహం చేసిందా? లేక ఇంకేదైనా రహస్యం ఉందా? ఎపిసోడ్ 7 ఇక్కడ ముగుస్తుంది.